రక్తసిక్తమైన ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ దేశానికి కొత్త నాయకుడిని ఎన్నుకుంది. ఒకవైపు యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూనే మరోవైపు కొత్త నేతకు పట్టాభిషేకం చేసుకుంది. తమ ప్రియతమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం వారసుడిగా అతడి కుమారుడు మొజబ్తా హుస్సేసి ఖమేనీ కొత్త సుప్రీంగా పదవి బాధ్యతలు చేపట్టాడు. కొత్త నేతగా వారసుడొచ్చాడు సరే, మొజబ్తా దేశానికి ఎంతవరకు రక్షగా నిలవగలడు? యుద్ధాన్ని నిలువరించగలడా? దౌత్యం ద్వారా దేశాన్ని రక్షించుకోగలడా? మొండిగా ముందుకెళ్లి మరిన్ని ప్రాణాలను బలిదానం చేస్తాడా? ఇంతకు మొజబ్తా నాయకత్వం ఇరాన్ కు ఎంతవరకు భద్రతనిస్తుంది? ప్రాంతీయ ఉద్రిక్తతల్ని మొజబ్తా చల్లారుస్తాడా, ఎగదోస్తాడా? ఇరాన్ రాజకీయ వ్యవస్థలో సుప్రీం లీడర్ పదవి అత్యంత శక్తివంతమైంది. ఈ నేపథ్యంలో మొజాబ్తా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు. యుద్ధంతో అత్తలాకుతలమవుతున్న ఇరాన్ తన కొత్త సుప్రీంను ఎన్నుకోవడం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ గా ఇరాన్ ను దాదాపు 3 దశాబ్దాలుగా తనదైన శైలిలో నడిపాడు. ప్రస్తుతం అతని కుమారుడు మొజాబ్తా సుప్రీంగా ఏం చేస్తాడు, అసలు ఏం చేయగలడు అన్న ప్రశ్నలు ప్రపంచ విశ్లేషకుల మనసుల్లో తలెత్తుతున్నాయి. ఇరాన్ ఇంటర్నేషనల్, ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఇరాన్ లోని 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజాబ్తాను ఎంపిక చేసింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించిన కొన్ని రోజుల్లోనే కొత్త నేత, అది ఖమేనీ కుమారుడు వారసుడిగా రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇరాన్ కొత్త సుప్రీంగా ఎన్నికైన మొజాబ్తా ఖమేనీ తీరుతెన్ను ఎలా ఉంటుంది, ఆలోచన విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇంతవరకు తెరపైకి రాని పేరు ఒక్కసారిగా సుప్రీం హోదాలోనూ రావడంతో ప్రపంచ ప్రజలు మొజాబ్తా గురించే ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. 1969లో మషాద్ లో జన్మించిన మొజ్దాబా ఖమేనీ అలీ ఖమేనీకి రెండో కుమారుడు. తన తండ్రి నీడలోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. టెహరాన్ లోని అల్వీ హైస్కూల్లో చదువుకున్న మొజ్దాబా అనంతరం కోమ్ నగరంలో మతపర విద్యను అభ్యసించారు. అధికారికంగా పెద్ద రాజకీయ పదవులు చేపట్టకపోయినా ఇరాన్ అధికార వ్యవస్థలో చాలా కాలంగా ప్రభావశీలుడిగా ఉన్నాడు. రాజకీయంగా మొజాబ్తా హార్డ్ లైన్ ధోరణి కలిగిన నాయకుడు. తన తండ్రి పూర్వ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ విధానాలనే మొజాబ్తా అనుసరించే అవకాశాలే చాలా హెచ్చుగా కనిపిస్తున్నాయి. మొజ్దాబాకు ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన సైనిక బలగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. కొంతమంది మత పెద్దలు ఆయన ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఐఆర్జీసీ ఒత్తిడి మేరకు వారంతా ఏకగ్రీవంగా మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో దృఢమైన నాయకత్వం కావాలని భావించే మత పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ కొత్త సుప్రీం ఏం చేయబోతున్నాడు? అమెరికాతో యుద్ధం ఇలాగే కొనసాగిస్తాడా? అతడి యుద్ధ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ యుద్ధం కొనసాగింపే అనివార్యమైతే పరిస్థితి ఎంత దాకా వెళ్తుంది? ఇవన్నీ ప్రస్తుతం తలెత్తుతోన్న సందేహాలు. ఇంతకు ఏమవుతోంది? సుప్రీం లీడర్ మొజ్దాబా పాలన ప్రభావం 3 ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్ భద్రతా వ్యూహం చాలా వరకు ఐఆర్జీసీ క్షిపణి వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. మొజ్దాబా ఈ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, డ్రోన్ టెక్నాలజీ, ప్రాంతీయ మిలీషియా నెట్వర్క్ ఇవన్నీ యథాతథంగానే కొనసాగుతాయి. ఇరాన్ కు మధ్యప్రాచ్యంలో పలు మిత్ర బలగాలున్నాయి. లెబనాన్ లోని హెజ్బుల్లా, గాజా ప్రాంతంలోని హమాస్, యెమెన్ లోని హౌతీ బలగాలు ఇరాన్ కు అండగా ఉంటున్నాయి. మొజాబ్తా ఖమేనీ ఈ నెట్వర్క్ ను కొనసాగిస్తూనే ప్రాంతీయ ప్రభావాన్ని మరింత పెంచగలడని అనుకుంటున్నారు. సాధారణంగా ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం కాకుండా పరోక్ష యుద్ధం అంటే ప్రాక్సీ వార్ పైనే ఆధారపడి ఉంటుంది. అమెరికాతో నేరుగా పెద్ద యుద్ధం చేయడం ఇరాన్ కు చాలా ప్రమాదకరం. కాబట్టి మొజ్దాబా కూడా ఇదే జాగ్రత్తను పాటించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే చర్యలు ఉండొచ్చు. సిరియా, ఇరాక్, యెమెన్, లెబనాన్ తదితర ప్రాంతాల్లో ఇరాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశాలున్నాయి. అన్నిటికీ మించి ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం ఉంది. ఇప్పటికే ఈ జలమార్గాన్ని ఇరాన్ కట్టడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ఇండియాలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయి. ఇవి మరింత పెరిగే వీలుంది. కేంద్రం మన వద్ద ముడి చమురు నిల్వలున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నా యుద్ధం సమయం పెరుగుతున్నా కొద్దీ మన పక్కన టైం బాంబ్ పేలడానికి సిద్ధమవుతున్నట్లే లెక్క. ఇరాన్ కొత్త సుప్రీం మొజాబ్తా ఖమేనీకి ప్రాణగండం పొంచి ఉంది. ఇజ్రాయెల్ పాలక వర్గం ఈ విషయంగా బహిరంగంగానే స్పందించింది. ఇరాన్ కు కొత్త సుప్రీంగా ఎవరొచ్చినా వారిని అయతుల్లా ఖమేనీ లాగానే హతమార్చడం ఖాయమంటోంది.
మరోవైపు అమెరికా తెలివిగా ఇరాన్ బేషరతుగా లొంగిపోతే యుద్ధం ఆపే విషయంగా ఆలోచిస్తామని చెబుతోంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్ వద్ద ఉన్న అణ్వాయుధాల్ని సర్వనాశనం చేసేదాకా నిద్రపోనని భీకర శపథం చేశాడు. ఇజ్రాయెల్తో ట్రంప్ అంటకాగడమే కాదు, యుద్ధం బూచి చూపి తమ ఆయుధాలను తెలివిగా ఆ దేశానికి అంటగడుతున్నాడు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి స్వార్థం వారిది అన్నట్టుగా ఈ యుద్ధం అయితే కొనసాగుతోంది. మోజాబ్తా ఖమేనీ సుప్రీం లీడర్ గా వచ్చినంత మాత్రాన ఇరాన్ విధానం పూర్తిగా మారిపోతుందని చెప్పలేం. కానీ ఆయన నాయకత్వం మాత్రం ఖచ్చితంగా కఠినమైన భద్రతా వ్యూహం, ప్రాక్సీ యుద్ధాలు, ప్రాంతీయ ప్రభావ విస్తరణ వైపే సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ భవిష్యత్తు కేవలం ఒక నాయకుడిపై మాత్రమే ఆధారపడదు. మతాధికారులు, సైన్యం, ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆ దేశ దిశను నిర్ణయించేది ఈ అంశాలే అన్న సత్యాన్ని మనం విస్మరించలేం.